కొబ్బరి మొక్క ముడుపుగా స్వీకరించే శివాలయం గురించి తెలుసుకుందాం. వ్యాఘ్రేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలోని వ్యాఘ్రేశ్వరం అనే గ్రామంలో వెలిసిన అతి ప్రాచీన శైవక్షేత్రం. ఇక్కడ శివుడు స్వయంభూగా కొలువుతీరి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేతంగా కొలువై దర్శనమిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శ్రీ రుక్మిణీ సమేత మదనగోపాలుడు ఉండడం విశేషం. శివుని యొక్క ఆలయానికి సమీపంలోనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహాలు పైభాగంలో మానవ రూపంలో, నాభి కింద నుంచి సర్పాకారంలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో పరమశివుడు పులిరూపంలో దర్శనమిచ్చి అనంతరం శివలింగంగా మారటం వలనే ఈ క్షేత్రానికి వ్యాఘ్రేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చిందని, ఇక్కడ స్వామిని వ్యాఘ్రేశ్వర స్వామివారని పిలుస్తారు. ఇక్కడ స్వామివారికి కొబ్బరి మొక్కలను ముడుపులుగా సమర్పిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ అడవుల నుంచే భక్తులు ప్రతిరోజు శివపూజ కోసం బిల్వపత్రాలు అంటే మారేడు దళాలను తెచ్చుకునేవారు. ఒకసారి మహాశివరాత్రి నాడు బిల్వపత్రాల కోసం ఒక పేద బ్రాహ్మణుడు అడవికి వెళ్లాడు. అక్కడ అతన్ని ఒక పెద్ద పులి తరమడంతో భయంతో పరుగులు పెడుతూ ప్రాణరక్షణ కోసం ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ పులి చెట్టు కిందే కాచుకొని ఉంది. దాంతో చెట్టు దిగలేక మరోవైపు శివరాత్రి మహాపుణ్యకాలం సమీపిస్తూ ఉండటంతో ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి మంత్రాలు చదువుతూ పూజ నిర్వహించాడు. బ్రాహ్మణుడు పులిపై వేసిన మారేడు దళాలన్నీ గుట్టగా పేరుకుపోయాయి. ఇంతలో తెల్లవారింది. బ్రాహ్మణుడు దారినపోయేవారిని పిలిచి తాను వేసిన మారేడు దళాల గుట్ట కింద పులి ఉందని, దాన్నుంచి తన్ను రక్షించమని ప్రార్థించారు. ఆ రైతులు గుణపంతో పులిని చంపేందుకు ప్రయత్నించగా గుణపానికి ఏదో రాయి తగిలిన శబ్దం వస్తుంది. దాంతో వారు మారేడు దళాలన్నీ తొలగించి చూడగా అక్కడ వారికి శివలింగం కనిపించింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజుకు శివుడు స్వప్నంలో దర్శనమిచ్చి తన ఉనికిని తెలిపి తనకు ఆలయం కట్టించమని ఆదేశించారట. శివుని ఆదేశం మేరకు రాజు ఇక్కడ ఆలయం కట్టించి ఆ శివలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఆ శివలింగాన్ని వ్యాఘ్రేశ్వరుడని, ఈ ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వర క్షేత్రమని పిలవసాగారు. భక్తులు తమ కోరికలు తీరడం కోసం ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కొబ్బరి మొక్కను నాటుతారు. అలా చేస్తే తమ కోరుకున్నవన్నీ నెరవేరుతాయనేది వారి విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశి రోజు నుంచి 6 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ అద్భుతమైన ఆలయం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు 7 కిలోమీటర్లు, రావులపాలెం అమలాపురం వెళ్లే మార్గంలో పుల్లేటికురు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొబ్బరి మొక్క ముడుపుగా స్వీకరించే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.